డాక్టరేట్లో గోల్డ్ మెడల్ సాధించిన తేజస్వినికి ఆర్యవైశ్యుల సన్మానం. సిరివెల్ల మండల పరిధిలో ఉన్న కోటపాడు గ్రామంలో వైఎస్ఆర్ నాయకులు సుబ్బసత్యనారాయణ మరియు అనురాధమ్మ దంపతుల కూతురు తేజస్విని డాక్టరేట్లో గోల్డ్ మెడల్ సాధించిన సందర్భంగా కోటపాడు గ్రామంలో ఉన్న ఆర్యవైశ్యులందరూ కలిసి ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు, ఒక ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టి డాక్టరేట్లో గోల్డ్ మెడల్ సాధించడం చాలా గర్వకరమైందని చెప్పారు. అదేవిధంగా అత్యాధునిక వైద్య పరికరాలతో విద్యా వృత్తిని విస్తరించడంతో పాటు పేద బడుగు బలహీన వర్గాలకు కార్పొరేట్ లెవెల్లో వైద్య సేవలను అందించడానికి కూడా ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటపాడు ఆర్యవైశ్యులందరూ ఉత్సాహపూర్వకంగా పాల్గొన్నారు. ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘసుమంగళీ భవ పుత్రస్య పుత్రికస్య ఉన్నత ఉద్యోగ ప్రాప్తిరస్తు ఆరోగ్యమస్తు దినదిన సకల దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ముందుగా అందరికీ నమస్కారం. ఏదైనా తప్పుగా మాట్లాడితే చూసుకోండి, నాకు అర్థమవుతుంది. మామూలుగా అయితే ఈ గోల్డ్ మెడల్ వచ్చింది, కానీ నాకు అంటే ఇంత జరుగుతుంది, ఇంత చేస్తారు, ఇంత రిసీవ్ ఉంటుంది అనేది అయితే అసలు ఐడియా లేదు. కానీ చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ ఇంత బాగా నన్ను సపోర్ట్ చేసి రిసీవ్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. మిగతా విషయానికంటే ముందు నుంచి నాకు తెలిసిన వాళ్ళు కానీ మిగతా వాళ్ళకి కానీ నేను వచ్చిన వరకు అడ్వైస్ ఇస్తూనే ఉన్నాను. నాకు తెలిసినంత వరకు ఏ విధంగా అయినా మెడిసిన్ ప్రకారంగా కానీ లేకపోతే ఫర్దర్గా హాస్పిటల్ సజెషన్ కానీ ఇంకా ఏమైనా ఎవరికైనా మిస్ అయి ఉంటే ఒకసారి మళ్ళీ నా దగ్గరికి అప్రోచ్ అవ్వమని అంటాను, అంతే. ఇంకా మీ పిల్లలకి అంటే వాళ్ళని ఎంకరేజ్ చేయమని కోరుకుంటున్నాను. ఫ్యూచర్లో వాళ్ళకి ఏ విషయంలో ఇంట్రెస్ట్ ఉంటే ఆ విషయంలో ఫర్దర్గా స్టడీయింగ్ కానీ కొంచెం సపోర్ట్ చేసి, అంటే అందరికీ ఇంజనీర్ డాక్టర్లోనే ఉండదు, వాళ్ళకి ఏ విధంగా ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఫీల్డ్లో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచి స్థాయికి వెళ్తారని కోరుకుంటున్నాను.